హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. మ్యామ్, ఇప్పుడు మార్కెట్ సిచ్యువేషన్ బాలేదు. గ్లోబల్ అన్సర్టనిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో పెట్రోల్ రేట్ కూడా పెరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ ఆల్రెడీ పెరిగింది. ఎల్పిజి గ్యాస్ అనేది షార్టేజ్ లో ఉంది, ఇంకా పెరిగింది. అవును. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఒక కామన్ మిడిల్ క్లాస్ మ్యాన్స్ కానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ People, కానీ, అవును. సో వాళ్ళ హౌస్ ఏదైతే బడ్జెటింగ్ అనేది ఎలా ప్లాన్ చేసుకోవాలని అంటారు? సో డెఫినెట్లీ అండి, ఇప్పుడు అందరి బడ్జెట్లు కూడా ఇది పెరిగే అంటే మనకి ఆ ఆస్కారం కనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడైతే మీకు గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అవి మనకి షార్టేజ్ ఉన్నా లేకపోతే కొంచెం పెరిగినా సరే ఆ ఇంపాక్ట్ అన్ని చోట్ల కనిపిస్తుంది. అంటే మీ అంటే హౌస్ హోల్డ్ ఏదైతే బడ్జెట్ వేసుకున్నారో మీ మెయింటెనెన్స్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, ఆ తర్వాత యూటిలిటీస్, ఫుడ్ కి సంబంధించినవి, తర్వాత అన్ని కూడా మీకు ఎక్స్పెండిచర్ అనేవి మీకు ఎక్స్పెన్సివ్ అయిపోతాయండి. ఆ తర్వాతే మనం చూసుకున్నట్లయితే స్కూల్ ఫీజెస్ పెరుగుతాయి. ఆ తర్వాత హెల్త్ కేర్ కి సంబంధించినవి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఆ పర్టికులర్ బడ్జెట్ మీరు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా చూస్తారు. అంటే దీన్నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము, లేదు ద్రవ్యోల్బణం అంటాం. ఇంతవరకు టచ్ వుడ్ మన ఇండియాలో లాస్ట్ 1.5 2 years వరకు ఇన్ఫ్లేషన్ అంత పెరగలేదండి. రేట్లు అంతా డ్రాస్టిక్గా ఏమీ పెరగలేదు. సో వీఆర్ వెరీ వెరీ సేఫెస్ట్ ప్లేస్. బట్ ఒక్కసారి ఈ వార్తో మీరు చూస్తారు, ఒక 2 months తర్వాత మీ బడ్జెట్స్ని మించి, అంటే ఇప్పుడంతా కూడా కొత్తగా స్కూల్లో జాయిన్ చేసే వాళ్ళు ఉంటారు, ఈ స్కూల్ ఫీజులు ఉంటాయి, తర్వాత మనకి బడ్జెట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉంటుంది, అవన్నీ కూడా మీకు పెరిగిపోతాయి. సో ఈ బడ్జెట్ని ఈ ఇన్కమ్ పెరిగిపోతుందా అంటే యుద్ధం వచ్చిందని పెరగదు కదా. సో సో మీ ఇన్కమ్ అలానే ఉంటుంది, కానీ మీ బడ్జెట్ ఒక 20% 10% పెరిగిపోతుంది. సో దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ కట్ ఆఫ్ ఆల్ యువర్ అన్నెసరీ ఎక్స్పెండిచర్. మనకి ఏదైతే అన్నెసరీ అనిపిస్తుందో ముందు దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి, దాన్ని అయితే కొంచెం కట్ చేసుకోవాలి. లగ్జరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఈఎంఐ కమిట్మెంట్స్కి వెళ్ళకూడదండి. ఈ టైంలో నేను ఒక ఏసీ తీసుకుంటాను, లేదు ఒక ఫ్రిడ్జ్ తీసుకుంటాను, లేకపోతే ఒక టీవీ తీసుకుంటాను, కొంచెం హోల్డ్ చేయండి. ఎందుకంటే కొత్త ఈఎంఐ కమిట్మెంట్స్ వల్ల ఏమవుతుందంటే మీ బడ్జెట్ ఇంకా డీరేల్ అయిపోతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ 6 months. ఎట్లా ఉంటుందో చూడండి, ఏవేవి పెరుగుతున్నాయో చూసుకోండి. దీన్ని బట్టి ఇంకా మీకు సర్ప్లస్ ఉంటే అప్పుడు ఈఎంఐకి వెళ్ళండి. ఇప్పుడైతే ఎలాంటి ఈఎంఐ డెసిషన్స్, అంటే ఎస్పెషల్లీ ఇల్లులు కొనుక్కోవడం కానీ, లేకపోతే నేను బంగారం కొనుక్కుంటానని కానీ, లేకపోతే ఇంకేదైనా ఇలాంటి ఎక్స్పెండిచర్స్ అన్నిటికీ కూడా కొంచెం హోల్డ్ అయితే చేసుకోండి. ఎందుకంటే డెఫినెట్లీ ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. దానికి కారణం ఏంటంటే 80% మనం క్రూడ్ ఆయిల్ కానీ, గ్యాస్ కానీ మనం బయట ఇంపోర్ట్స్ నుంచి మీద డిపెండ్ అయ్యాం. ఇప్పుడు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ $100 ఉంది. అసలు సప్లైస్ కూడా మనకి అవైలబుల్గా లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఇలానే ఇంకొక 2-3 weeks కానీ కంటిన్యూ అయితే, లేకపోతే మనకి క్రూడ్ ఆయిల్ కానీ తగ్గకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ డీరేల్. తర్వాత చూడాల్సింది ఏంటంటే మీరు ఈ బడ్జెట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి? ఒక 6 months అన్న ఒక లిక్విడిటీ మెయింటైన్ చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ తీసుకోవాలండి. అంటే జనరల్గా ఏమవుతుందంటే మీకు ఆర్గనైజేషన్లో ఉందనుకోండి, ఇంకంతే వాళ్ళు తీసుకోరు హెల్త్ ఇన్సూరెన్స్. ఆర్గనైజేషన్లో ఉంది కదా మేడం, మళ్ళీ దానికి ఒక 20,000 దండగా, లేకపోతే దానికి 30,000 వేస్ట్ కదండి అంటారు. లేదండి, ఎందుకంటే మీ జాబ్ ఈ రోజు ఉంటుంది, రేపు ఉండకపోతుంది. అలానే బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఒకసారి ఇన్కమ్ ఉంటుంది, ఒకసారి ఇన్కమ్ ఉండదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీకు మంచి హెల్త్ కేర్ అనేది మీ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తీసుకునేటట్టుగా దానికైతే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలానే లిక్విడిటీ అనేది, కొంచెం లిక్విడ్ అసెట్స్ అనేవి కొంచెం ఇలాంటి టైంలో కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేసుకోవాలి. ఎలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ అయినా మీరు తీసుకునేటప్పుడు, ఇలాంటి పర్టికులర్ సిచ్యువేషన్లో తీసుకునేటప్పుడు జస్ట్ కన్సల్ట్ అండ్ ఎక్స్పర్ట్ని, ఒకసారి ఫైనాన్షియల్ ప్లానర్ని కానీ, వీళ్ళని కానీ, మనం అడ్వైజర్ని కానీ కలిసినట్లయితే వాళ్ళు మీకు తగ్గట్టుగా, మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీకు ఒక ప్లాన్ అనేది ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏదైనా డిస్కౌంట్ లో కానీ, ప్రీమియం తక్కువ ఉన్న ఇన్సూరెన్స్ లో కానీ అలా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అన్ని కంపెనీస్ కొన్ని ఇదే మెయిన్ చాయిస్ గా చూసుకొని కొంతమంది ఫ్యామిలీస్ టార్గెట్ చేసుకొని ప్రీమియం తగ్గిస్తుంది. ఓకే, సో వాట్ ఎవర్ రీజన్స్. ఓకే ఓకే, అలాంటి ఇన్సూరెన్స్ మీరు ఈ కొత్త ఈఎంఐస్ కి వెళ్ళొద్దు, ఈ మొత్తం మీ ప్రికాషన్స్ ఇస్తున్నారు. సో ఇన్సూరెన్స్ రిలేటెడ్ వస్తే ఇప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంట. సో ఫస్ట్ నేను బాగా గమనించింది ఏంటంటేనండి, అందరూ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కొనిస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఎండోన్మెంట్ అంటే ఏంటి, మనీ బ్యాక్ అంటే ఏంటి, యూలిప్ అంటే ఏంటి, అసలు ఇలాంటి మినిమమ్ అంటే ఆ ఫీచర్స్ కూడా తెలియకుండా పాలసీస్ కొంటున్నారండి. మీరు ఏదైనా కొనండి, తప్పులేదు. బట్ ఏంటంటే అర్థం చేసుకోండి ఆ పాలసీ ఫీచర్స్ ఏంటి. ఎండోన్మెంట్ అంటే మీనింగ్ ఏంటి,
5 to 6% రిటర్న్స్ మాత్రమే వస్తాయి. మీకు మెచ్యూరిటీకి అమౌంట్ వస్తుంది. నేను కంటిన్యూస్గా నేను కట్టలేను, మధ్యలో వచ్చేస్తాను అంటే మీకు చాలా లాస్ వస్తుంది సరెండర్ చేస్తే. యూలిప్ అనే పాలసీస్ అంటే ఏంటి, మార్కెట్లో పెడతారు అది. సో మార్కెట్ రిలేటెడ్ ఉంటుంది. సో మార్కెట్ రిలేటెడ్ బట్టి అది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అందులో రిస్క్ ఉంటుంది. ఈ ఏ పాలసీస్ అయినా లిక్విడిటీ అనేది ఉండదండి. అంటే నేను మధ్యలో ఆపేస్తాను, నా దగ్గర మనీ లేవు, 2 years కడతారండి, 3 years కడతారు, మళ్ళీ 4th year నుంచి కట్టరు. దానివల్ల లాస్ ఎవరికండి, వీళ్ళకే కదా, కట్టిందంతా పోతుంది, కట్టిన అమౌంట్ తిరిగి రాదు. సో దానివల్ల చాలా మంది లాస్ అవుతున్నారండి. సో మీకు ఇలాంటి కమిట్మెంట్స్ నా వల్ల కాదు అంటే ప్లీజ్ డోంట్ గో. ఇంకా ఏదైనా మీకు పాలసీ కొనుక్కునేది అనేది ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్. దాన్ని పూర్తిగా ఫీచర్స్ని అర్థం చేసుకొని మీకు చాలా మంది చెప్తారు, మేడం అవి ఎన్నో పేజెస్ ఉంటుందండి, ఇన్సూరెన్స్ అనేది ఒక 6-7 పేజెస్ ఉంటుంది, దాని టెర్మినాలజీ అర్థం కాదు, అసలు మాకు అసలు అది ఏమి, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా, ఆ సరెండర్ ఛార్జెస్ అంటే ఏంటి, సమ్ ఎష్యూర్డ్ అంటే ఏంటి, ఈ ఫీచర్స్ ఏంటి, మెచ్యూరిటీ ఏంటి, ఏమీ అర్థం కాదండి. ఆ లైఫ్ కవర్ ఉంటుంది, మాకేమీ అర్థం కావట్లేదు. మరి అర్థం కాలేనప్పుడు ఎందుకు ఎంటర్ అయ్యారు ఫస్ట్ థింగ్. సో ఇలాంటివి తీసుకునేటప్పుడు సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. అది మంచిదా కాదా అని ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడుకోండి. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి మీకు అది సూటబుల్ అయితేనే తీసుకోండి. ఎందుకంటే ఒకసారి ఎంట్రీ అయిన తర్వాత ఇక మీరు ఎగ్జిట్ అవుతాను అంటే మొత్తం సరెండర్ ఛార్జెస్కే మీకు అమౌంట్ అంతా పోతుందండి. సో బీ అవేర్ ఆఫ్ ఎండోన్మెంట్, యూలిప్స్, మనీ బ్యాక్ పాలసీస్, టర్మ్ పాలసీస్, ఇన్ని రకాల పాలసీస్ ఉంటాయండి. మీరు ఏం తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఫీచర్స్ ఉంటాయి, ఎగ్జిట్ కండిషన్స్ ఉంటాయి. సో నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, నా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.